హలో నమస్తే, నేను అశోక్. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి చేసుకుంది. ఈ 6 నెలలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో మొదటి 3 నెలల్లో కక్షలు, కక్ష సాధింపులు, చర్యలు, అరెస్టులు, గొడవలు, కొట్లాటలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా ఒక ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కేడర్లో ఉన్నటువంటి కొంత అనిశ్చితి ఉంటుంది. వాళ్ళ మీద కోపతాపాలు, ప్రతిపక్ష పార్టీ మీద కక్ష తీర్చుకోవడాలు ఇవన్నీ కూడా కామన్గా జరుగుతూనే ఉంటాయి అని అన్ని రాజకీయ పార్టీలో కూడా చూస్తూ ఉంటాం. గతంలో కూడా 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించిన శ్రేణుల మీద, టీడీపీకి సంబంధించిన నాయకుల మీద కొన్ని దాడులు జరగడం అన్ని కూడా మనం చూస్తూ వచ్చాము. ఆ తర్వాత ఇప్పుడు అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు ముగిసింది. 6 నెలలకు సంబంధించి అప్పుడు ఏదైతే రెడ్ బుక్ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి లోకేష్ గారు ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తుంటూ అక్కడ ఉన్నటువంటి నేతలకు సంబంధించి, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించి ఏవైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరికీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి ఆయన ప్రధానంగా మాట్లాడుతూ వచ్చారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ 6 నెలల పాటు పాలనలో కొంత అలాంటి పరిమితులే జరుగుతూ వచ్చాయి. వైసీపీకి సంబంధించిన నేతల అరెస్టులు కావచ్చు, అలాగే వైసీపీకి సంబంధించిన కార్యకర్తల మీద దాడులు కావచ్చు, వైసీపీకి సంబంధించిన శ్రేణులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా వైసీపీ ఫేస్ చేస్తూ వస్తుంది. దాంతోపాటు వైసీపీకి సంబంధించిన లీగల్ టీం కూడా ఈ యొక్క ఇష్యూస్ పైన పోరాడుతూ వస్తుంది. నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపునిచ్చారు వైసీపీ కార్యకర్తలకు సంబంధించి. కూటమి సర్కార్ అమలు చేస్తున్నటువంటి కారణాలు కావచ్చు, లేదంటే కూటమి సర్కార్ ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చలేకపోవడము, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీకి సంబంధించి వాటన్నింటి కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి. వాటి మీద మనం ఒక పోరాటం చేయాలి, పోరుబాట చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన అంశం మీద వైసీపీ శ్రేణులందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడి దానికి సంబంధించి విద్యుత్ భారం ప్రజల మీద పడబోతుంది, విద్యుత్కి సంబంధించిన భారాన్ని అధికంగా ప్రజల మీద వేసి ఆ సొమ్ముని ప్రభుత్వం క్యాష్ చేసుకోవాలని చూస్తుందని చెప్పేసి వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తూ వస్తుంది. దానికి సంబంధించి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ధర్నాలు చేపట్టింది. అయితే ఇక్కడ మెయిన్గా చూడాల్సినటువంటి పాయింట్ ఏంటంటే వైసీపీకి సంబంధించిన క్యాడర్ నిన్న పూర్తిగా యాక్టివ్ అయిపోయింది. ఎంత యాక్టివ్ అయిపోయిందంటే ఏదైతే ఎన్నికల సమయంలో రోడ్ల మీదకి వచ్చేటువంటి జనాలు ఉంటారో, ఎన్నికల సమయంలో ప్రచారంలో కనిపించేటువంటి జనాలు ఉంటారో అదే రేంజ్లో నిన్న జరిగినటువంటి వైసీపీ కార్యక్రమానికి సంబంధించిన పోరుబాటలో అటెండ్ అయ్యారు కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత కావాలా, లేదంటే ప్రభుత్వం మీద సంబంధించిన వ్యతిరేకత ఉందా లేదా అనేది పక్కన పెడితే మాత్రము జగన్మోహన్ రెడ్డి పిలుపుని, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు ఇచ్చినటువంటి సందేశాన్ని, వాళ్ళకి ఇచ్చినటువంటి పిలుపుని వాళ్ళు 100% యూటిలైజ్ చేసుకున్నారు. దాంతోపాటు కూటమి సర్కార్కి సంబంధించి ఒక భయం ఏదైతే ఉందో ఈ 6 నెలల పాటు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడితే ఏమవుతుందో, బయటకు వచ్చి మాట్లాడితే మమ్మల్ని ఏ అరెస్టులు చేస్తారో, ఏ కార్యక్రమం చేస్తారో, మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే మా కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో, ఇలాంటి ఒక భయం ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి బయటకు రావడము, దాంతోపాటు వైసీపీ నేతలందరూ బయటకు రావడము, వాళ్ళని చూసుకుని కార్యకర్తలందరూ యాక్టివ్ అవడము, ఇవన్నీ జరగడంతో వైసీపీకి ఒక జోష్ అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ 6 నెలల పాటు కేసులకు సంబంధించి సతమతమవుతూ కేసుల్లో ఉన్నటువంటి భయాందోళనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పక్కన పెట్టి ప్రభుత్వానికి సంబంధించి మనం గట్టిగా పోరాడొచ్చు, ప్రభుత్వానికి సంబంధించి మనం గట్టిగా మాట్లాడొచ్చు, మనకి ఏదన్నా అయితే చూసుకోవడానికి అధినాయకుడు ఉన్నాడు, దానికి సంబంధించి పార్టీ శ్రేణులు ఉన్నారు, పార్టీ టీం ఉందని చెప్పేసి కార్యకర్తలు ఒక ధైర్యం అయితే వచ్చింది. ముందు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు ఆ ధైర్యాన్ని నింపారు. దానివల్ల పార్టీ మరింత యాక్టివ్ అవుతుంది, కార్యకర్తలు అందరూ బయటకు వచ్చి మరింతగా కొట్లాడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కూటమికి సంబంధించినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, కూటమికి సంబంధించిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద గట్టిగా నిలదీసి గట్టిగా గలమెత్తే అవకాశం అయితే కార్యకర్తలకు ఉంటుంది, పార్టీకి సంబంధించిన శ్రేణులకు ఉంటుంది. ఇప్పటికే చాలామంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, సీనియర్ నేతలందరి మీద వరుసగా కేసులు పెడుతూ వస్తున్నారు. ఇంకా ఆ పరంపర కంటిన్యూ అవుతూ కూడా వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ స్టాండ్ తీసుకొని కార్యకర్తలకి ధైర్యం ఇవ్వడము, నేతలకు ధైర్యం ఇవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా ఈ కేసులన్నింటినీ పక్కన పెట్టేసి, అంటే మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి పర్వాలేదు, మేము ప్రజల్లో ఉంటాం, ప్రజలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడతాము, మీరు ఇచ్చినటువంటి హామీల మీద మాట్లాడతాము, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే ప్రజలకు సంబంధించి వ్యతిరేకత ఎలా ఉంటుందో అది మేము చూపిస్తామంటూ కూడా శ్రేణులందరూ, లీడర్లందరూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఆ భయాన్ని పక్కన పెట్టేసి ఒక ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి ఈరోజు నేతల్లో, కార్యకర్తల్లో కల్పించారనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ధర్నా. ఇది 100% వైసీపీ సక్సెస్ అయిందనేది మాత్రం చెప్పొచ్చు. ఈ యొక్క విధానం ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఫస్ట్ స్టాండ్లోనే విజయం సాధించారనేది 100% చెప్పొచ్చు. ఇదే స్టాండ్ని మాత్రము కార్యకర్తల్లో, లీడర్లలో జగన్మోహన్ రెడ్డి ఆ ధైర్యాన్ని నింపగలిగితే ఈ 5 ఏళ్ల పాటు వైసీపీ మరింత బలం పుంజుకుంటుంది. వైసీపీకి సంబంధించి మరింత
ధైర్యంగా కార్యకర్తలందరూ బయటకు వచ్చి తప్పుల్ని మీద పోరాడే అవకాశం ఉంటుంది, పార్టీకి సంబంధించి బలోపేతం చేసే అవకాశం ఉంటుంది. లోకల్గా ఉన్నటువంటి అంటే ఈ 6 నెలల పాటు స్తబ్దుగా ఉండి సైలెంట్గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి రాజకీయాల్లో పెద్ద చర్చగా జరుగుతుంది. దాంతోపాటు వైసీపీకి సంబంధించి కూడా నిన్న జరిగినటువంటి సభతో వాళ్ళకు కూడా ఒక జోష్ అయితే వచ్చింది, ఒక ధైర్యం అయితే వచ్చింది. దానివల్ల పార్టీకి మరింత లీడ్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల పాటు ఇదే పరంపరను కొనసాగిస్తే మాత్రము వైసీపీకి పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి శ్రేణుల్లో, కార్యకర్తల్లో, లీడర్లో ఒక ధైర్యం అయితే కనిపిస్తుంది.